పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంది. కొనతాల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉందని మాజీ మంత్రి కొనతల రామకృష్ణ అన్నారు. అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన పవన్ కళ్యాణ్ లో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగత ఎజెండా తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి ఎజెండా లేదన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ కు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులను పని పూర్తి చేయాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కొనతాల తెలిపారు. మీద కూర్చునే పరిస్థితి అంటే రైతులు ఎంత గౌరవించుకోవాలి, మనం ఎత్తి మీద కూర్చోబెట్టాం. మనకు అన్న ప్రదాతలు వాళ్ళంత అవమానకర పరిస్థితులు చేస్తే చరిత్ర క్షమించదండి. వాళ్ళ భూమి పోయింది, వాళ్ళ రోడ్ల మీద ఉంది, వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోలేక, ఇంట్లో కార్యక్రమాలు చేసుకోలేక, ఆ భూమి అమ్మడానికి లేదు, తీసుకోవడానికి లేదు. ఇటువంటి పరిస్థితి తప్పండి. ఇది ముందే ఖండించాలి వాళ్ళు. రాజధాని విషయంలో నేను స్పష్టంగా చెప్పాను. మా స్టీల్ ప్లాంట్ రాజధాని అది చేయలేనప్పుడు రాజధాని మాకు మేము భయపడుతున్నాం. ఇంకా ఎవరెవరు వస్తారో అని ఇప్పుడు ఉంటాయండి. ఇప్పుడు అమరావతి అక్కడ ఉన్నది 29,000-30,000 ఎకరాలు, 29 గ్రామాలకు సంబంధించి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు విశాఖపట్నంలో మేము క్యాపిటల్ పెడతామని చెప్పలేదు. ఆ రోజు ఎందుకు అమరావతికి మద్దతు ఇచ్చారు? విశాఖపట్నం గుంటూరు మధ్య రాజధానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను, కానీ మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ సరిపోదు, దానికి 30,000 ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేస్తేనే సర్వతోముఖ అభివృద్ధిగా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. చాలా తప్పుందండి. ఇది న్యాయ వ్యవస్థ ఉంది, డెఫినెట్ గా న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుంది. ఇది పోలవరం ఉంది, పోలవరం రివర్ స్టాండర్డ్స్ అంటారు, రివర్ స్టాండర్డ్స్ చేయాలి కదా. ఎందుకు చేయకపోవాలి? ఎవరు ఆపారు? గవర్నమెంట్ కొంత 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా కొంతమంది చేరారు కూడా. ఇంకా చేయాలి కదా పోలవరం. తండ్రి బాగుంటే ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకొని రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు. అటు ఆయన చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టలేదు, రాజశేఖర రెడ్డి పెట్టారు నేనే తీసే మానేయాలని. ఆయన చేశారు కదా, ఆయన చాలా బాగా చేశారు. అసలు మేమైతే 20 సంవత్సరాల ప్రజా జీవితంలో అంత ఫాస్ట్ గా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి ఆ స్టేజ్కి వస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు ఉంది పోలవరం ప్రాజెక్ట్ మీద. ఒక రోజు అక్కడ వేటువంటి సిమెంట్ వర్క్ ఎంత అయితే చేశారు, కాంక్రీట్ వర్క్, అది వరల్డ్ రికార్డ్ అండి. అంత రికార్డుతో పనులు చేశారు. అటువంటి కొనసాగించాలి. ఇప్పుడు అక్కడ ఓకే అవినీతి జరిగిందంటారు, జరిగిందని అనుకుంటాం. ఒక నిమిషం అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఎంక్వైరీ పెట్టుకోండి. అధికారం మీ చేతిలో ఉంది, ఎంక్వైరీ పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. అందుకని పని ఆపక్కర్లేదు. ఎప్పుడు ఇరిగేషన్ పని మధ్యలో ఆపకూడదండి. ఎందుకు అది నీటిలో పని ఆ సీజన్లో అయిపోవాలి. ఇప్పుడు దానివల్ల ఏమైనా మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు కాపర్ డ్యామ్ ఏమవుతుంది, లాగేస్తుంది, కొట్టేస్తుంది. మొన్న సీజన్లో ఒకటి డ్యామేజ్ అయిపోయింది. మనం ఇది ప్రజాస్వామ్య గౌరవంతో ప్రజలు ఇచ్చిన అధికారం దుర్వినియోగం. ఇది ప్రజలు దీనికి ఇవ్వలేదు అధికారం. పోలవరం పూర్తి చేయమని ఇచ్చారు, మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు? ఎందుకు ఉత్తరాంధ్ర సూర్యుల సేవంతో పూర్తి చేయలేదు? ఉత్తరాంధ్ర సూర్యుల సేవంత అన్నది ఉమ్మడి రాష్ట్రంలో ఒక అత్యంత గొప్ప ప్రాజెక్ట్ అండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో. ఎందుకంటే ప్రాణేత సేవలు కూడా తీసుకున్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అది 40,000 కోట్ల రూపాయలు. అప్పుడు అంచనాల ప్రకారంగా 12 లక్షల ఎకరాలు సాగు వస్తుందండి. మనదేంటంటే 8 లక్షల ఎకరాలు, వాళ్ళ 12 మన 8 అంటే వాళ్ళలో 2/3 వంతు ఎకరేజ్ వస్తుంది. ఎంత క్యాపిటల్ సిటీగా అనేసి నాకు ఎక్కడ తినలేదు. 3 రాజధానులు కోర్టులో అది స్టే ఉంది. స్టే ఉన్నాక మళ్ళీ ఏమన్నారంటే ఈ పరిపాలన రాజధాని ఈ ప్రాంతానికి సంబంధించిన ఆఫీసే పెడతానని అన్నారు. ఈ మధ్య రీసెంట్ అవుట్మెంట్ అది. అంతేగాని రాజధాని గురించి అది కోర్టులో ఉంది ఆల్రెడీ. ఈ ఉత్తరాంధ్రకి అయితే ఇంత ఆఫీసులు ఎందుకు అన్నట్టు కోర్టు కూడా ప్రశ్నించారు. పరిపాలన రాజధాని కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి. మరి ఉత్తరాంధ్రకి ఏం చేసావు? ఆ శ్వేతపత్రం పెట్టండి. నమ్మాలి మాకు తెలియపరచాలి కదా. ఇరిగేషన్ మీద అంత పెట్టారు. అభివృద్ధిలో ఏ పరిశ్రమలు వచ్చారు? ఉత్తరాంధ్ర కొత్తగా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏం చేశారు? ఈరోజు ఎవరో అన్న మాట మీద ఆయన కట్టుబడద్దు, తెలుగుదేశం పార్టీ నిర్ణయం మీద కట్టుబడద్దు. కానీ ఒక ప్రభుత్వంగా వీళ్ళందరూ కూడా కలిపి తీసుకున్న నిర్ణయం అది. ప్రజాస్వామ్యంలో అత్యంత గౌరవప్రదమైన ప్లాన్ అసెంబ్లీ, పార్లమెంటు. అటువంటి ఆలయం అది. ఒక ఆలయంలో మనం అందరం కూడా కలిపి నిర్ణయం తీసుకున్నాం, అందరూ సంతకాలు పెట్టుకున్నాం. అటువంటి నిర్ణయాన్ని తిరోధకాలు ఇచ్చి మనం వేరే రాష్ట్రం పెడితే ఎక్కడ? నిజంగా ఆ రాజధాని పూర్తి చేసింటే ఈయనకే పోయి వచ్చేది. ఈయన శిలాఫలకం పెట్టుకుని ఓపెన్ చేసి ఉండేవారు. ఆ బిల్డింగ్లు అన్యాయంగా పోతున్నాయి కదండి. ఎవరి సొమ్ము? ప్రజాస్వామ్యం. 7,000 కోట్ల రూపాయలు ఎంతో పెట్టారు నాకు తెలిసి. ఇంకా
నాకు ఏంటో కరెక్ట్గా కరోనా తర్వాత తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు 7,000 కోట్లు పెట్టారు. ఇంకో 2-3,000 కోట్లు పెడితే అది పూర్తి అయిపోతారు బిల్డింగ్. ఆఫీసులు వాడుకోవచ్చు, క్వార్టర్స్ కు వాడుకోవచ్చు. వాడుకున్న తర్వాత ఏంటంటే ఏదో వేరే విషయం. రోడ్లు తగ్గేటండి, పైపులు పెట్టుకోవడండి. ఇది పద్ధతి కాదు. ఆ రోజే చెప్పుకుంటారు. ఆ రోజు చెప్పుకుంటే మేము ఈ నిర్ణయానికి వ్యతిరేకం, అపోజిషన్ మాట చెల్లకపోయినప్పటికీ అపోజిషన్ గా మేము విశాఖపట్నంలో పెట్టాలి రాజధాని ఆ రోజు అని ఉంటే ఎస్ మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. నాకు నేను దూరంగా నాకు పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ అవన్నీ డీటెయిల్స్ లోపల జరిగినప్పుడు చెప్పడం నాకు ఇష్టం ఉంది ఎప్పుడు కూడా. అందువల్ల నా అంతటి నేనే స్వచ్ఛందంగా అక్కర్లేదు అనుకుని వచ్చింది. ఏదో పదలో ఉంటుండే వరకు అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఎప్పుడు కూడా నేను జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏ పదవి ఏది నాకు ఇది కావాలో అడగలేదు. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారనే విశ్వాసం నాకు ఉంది. అలాగే ఉంటారు వాళ్ళు. నా సర్వీస్ ఎలా ఉపయోగించుకుంటారో వాళ్ళు ఓకే ఫైన్. నేను అప్పుడు రాజశేఖర టైంలో అసలు ఆయన చేశారని ఈయన కూడా మెయిన్ కాదు. అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకోవడం దగ్గర కొంత చర్చ తప్ప ఆయన కూడా సౌకర్యంతో చేస్తానని చెప్పి 2,000 కోట్లు ఇచ్చి టెండర్ ఇప్పించారు. అంటే ఆ ఆలోచన అయితే లేదు. ఇప్పుడు నా సేవలు ఏ రకంగా ఆ పార్టీ కావాలనుకుంటుందో ఆ రకంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది వాళ్ళ ఇష్టం. ఒక పార్టీ దాన్ని ఒక పార్టీ కట్టుబడిలో వచ్చాను నేను ఇప్పుడు వ్యక్తిని కాదు, ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి పార్టీ నా సర్వీసెస్ ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటారో, వాళ్ళు ఎమ్మెల్యే బాగుంటుంది అనుకుంటారో, ఎంపీ బాగుంటుంది అనుకుంటారో, లేదంటే వేరే రకంగా అనుకుంటారో అది ఆలోచన మాట్లాడి చర్చించుకొని ఉంటుంది. ఎందుకంటే ఈ నిర్ణయాలు తీసుకోవడానికి పదవులకి అసలు సంబంధం లేదు. నేను ముందే చెప్పాను ఆయనకి నాకు 2 విషయాలు కలుస్తున్నాను. 2 ఏంటంటే, ఒకటి పట్టుదలతో పోరాట పట్టిమ, ఎవరినైనా ఎదిరించి పోరాటం చేసే తను అనుకున్న సిద్ధాంతానికి. 2వది త్యాగ నిరతత. తన అధికారం కూడా అక్కర్లేదని తను ముఖ్యమంత్రి పదవులను కూడా పక్కకు పెట్టి ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం కాపాడాలని అన్కండిషనల్ గా ఏదైతే మద్దతు ఇచ్చారో నేను కూడా అదే విధంగా పవన్ కళ్యాణ్ పూర్తి అన్కండిషనల్ గా ఆయన చేస్తున్న పోరాటానికి నేను కూడా కలిపి పోరాటం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను. ఎవరైనా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ విధానాల ప్రకారంగా అందరూ కలిసి పనిచేయాలి. కొన్ని పద్ధతుల్లో విధానం అయితే కొత్తగా రామకృష్ణ గారు ఓకే కానీ ఇటువంటి సినిమాలు వచ్చి ఈ టైం మళ్ళీ వచ్చి ప్రజాస్వామ్యంలో మళ్ళీ ఎలక్షన్ టైం కనిపిస్తున్నారని ఎవరేమనుకున్నా నేను పోరాటాలు కూడా చేశాను. ఏ పార్టీ లేకుండా 5 సంవత్సరాలు చేశాను. కోవిడ్ రావడం వల్ల నేను కూడా 2 సార్లు కోవిడ్ బాధితుండే నేను హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాను. అందువల్ల కొంత విరామం ఇవ్వాల్సి వచ్చింది. అంతే తప్పితే ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు రావడం